దసరాలో 5వ రోజు శ్రీ మహాచండీదేవికి దద్దోజనం ప్రసాదం అండి. దద్దోజనం చేయడానికి 1 కప్పు అప్పుడే వండుకున్న వేడి అన్నాన్ని గెరటితో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 1 గరిటె నెయ్యి వేసుకుని, అలాగే స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మిరియాలు వేసుకుని ఇవన్నీ వేగాక ఇందులోకి ఇంచు అల్లం తరిగిన ముక్కలు, 1 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అల్లం పచ్చిమిర్చి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపును పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యాష్ చేసుకున్న అన్నంలో 2 కప్పులు పెరుగు వేసుకుని కలుపుకొని తరువాత 2 కప్పులు పాలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 2 ఇంతలు పెరుగు 2 ఇంతలు పాలు వేసుకుని బాగా కలుపుకుని ఇప్పుడు మనం వేయించుకున్న పోపుని ఇందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే కమ్మడి దద్దోజనం రెడీ అయిపోయినట్టే. ఇది రేపు మీ అమ్మవారికి మీరు కూడా చేసి పెట్టండి.